guys, welcome back to Sri Vaishnav Properties. నేను ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కానూరు కండే హై స్కూల్ దగ్గరలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి 3 BHK స్టాండర్డ్ లోన్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఫస్ట్ 5th ఫ్లోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూద్దామండి. ఫ్రెండ్స్, ఫ్లాట్ చూసే ముందు వీళ్ళు స్టెప్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. SS స్లైడింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు. అలాగే ఎలివేటర్ వచ్చేప్పటికి సన్రైజ్ బ్రాండెడ్ ఎలివేటర్ ఇచ్చారండి. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు, టైల్ క్లాడింగ్. అలాగే కామన్ ఏరియాలో సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా అందరికీ సంబంధించిన కామన్ ఏరియా అండి. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు SS గేట్ కూడా ప్రొవైడ్ చేశారండి. హెవీ SS గేట్ ఇవ్వడం జరిగింది, అది కూడా చూడొచ్చు. డబల్ గేట్ ఇచ్చారు. ఇంకా ఇదంతా కూడా మన ఫ్లాట్కి సిట్అవుట్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు, చూడొచ్చు. సిట్అవుట్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది సిట్అవుట్ అనేది. అలాగే సీలింగ్ కూడా చూడొచ్చు. WPVC మెటీరియల్ యూస్ చేసి చక్కటి సీలింగ్, లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫ్లాట్కి సంబంధించిన ఎలివేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టైల్ క్లాడింగ్ చేయించారు. 4x2 టైల్స్తో క్లాడింగ్ చేయించారు, వాల్ టైల్స్ క్లాడింగ్. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ విషయానికి వస్తే, ఇది మన ఫ్లాట్కి సింహద్వారం అండి. చక్కటి టేక్ వుడ్ యూస్ చేయించారు. సింపుల్ డిజైన్తో నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఒక మంచి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. పక్కన కూడా చూడొచ్చు, టేక్ వుడ్ యూస్ చేయించి మంచి డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, విండోస్. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్కి లివింగ్ ఏరియా ఇది. 4x2 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు, చూడొచ్చు. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది సిట్అవుట్, లివింగ్ ఏరియా అయితే. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా చూడొచ్చండి. చక్కటి డిజైన్, సీలింగ్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. అలాగే టీవీ యూనిట్ కూడా చూడొచ్చండి. మంచి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే పైన LED టాప్లెట్స్కి ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేప్పటికి కింద స్టోరేజ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి, చూడొచ్చు. చాలా స్పేషియస్గా వచ్చింది డైనింగ్ ఏరియా అనేది, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే ఇదంతా కూడా మనకి క్రాకరీ యూనిట్ వచ్చింది. ఇక్కడ క్రాకరీ యూనిట్ వచ్చారు. ఇక్కడ వచ్చేప్పటికి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద కూడా స్టోరేజ్ ఉందండి కొంచెం. నెక్స్ట్ ఇంకా పూజ గది వచ్చేప్పటికి ఇక్కడ వచ్చిందండి. పూజ గది కూడా చూడొచ్చు. చక్కగా డబుల్ డోరు, గ్లాసెస్ ఇచ్చి చాలా నీట్ ఫినిషింగ్తో మంచి పూజా మందిరాన్ని అయితే ఇవ్వడం జరిగింది. పూజ గదిని అయితే ఇచ్చారు, చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ మనం కిచెన్ దగ్గరికి వస్తే, ఇక్కడ కిచెన్ వచ్చిందండి. సెమీ మోడ్యులర్ కిచెన్ వచ్చింది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ యూస్ చేశారు, చూడొచ్చు. చుట్టూ కూడా కిచెన్ ప్లాట్ఫామ్కి స్ట్రిప్ ఇచ్చేసారండి. సపోజ్ ఏదైనా వంట చేసుకున్నప్పుడు ఒలిగినా కూడా కిందకి కారకుండా. ఈ బాస్కెట్స్ కూడా ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పేషియస్ ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చారు. పైన కూడా చూడొచ్చండి, స్టోరేజ్ స్పేస్ మోర్ దెన్ ఎనఫ్ ఇచ్చారండి. టైల్స్ కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. అండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఈ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు, అది కూడా చూద్దాము. ఫ్రెంచ్ డోర్స్ ప్రొవైడ్ చేసి చేయించారు. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. ఒక సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, ఇంకో సైడ్ డిష్ వాషర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. గ్రిల్స్, మళ్ళీ ఇక్కడ కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేశారు, వర్షం పడిన నీళ్ళు లోపల రాకుండా. అలాగే డిటర్జెంట్ స్టోర్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి ప్రికాషన్స్ తీసుకొని చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఇలాంటి చోట్ల తెలుస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. ఫుల్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన కూడా ఫుల్ డోర్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ చక్కటి టీవీ యూనిట్ ఒకటి ఇచ్చారు, చూస్తున్నారు కదండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేప్పటికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ వచ్చిందండి, అది కూడా చూడొచ్చు ఒకసారి. దీనికి సంబంధించిన బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. బాత్రూంలో కూడా మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవి ప్రొవైడ్ చేశారు. టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించారు. అండ్ ఇంక్లూడింగ్ మీరు ఒక్కసారి ఇక్కడ గమనించవచ్చండి, బాత్రూమ్స్లో అవుట్లెట్స్ కూడా SS పైప్స్ అయితే అవుట్లెట్ డ్రైన్ పైప్స్ ఇచ్చేశారు. సో అంత నీట్గా
కన్స్ట్రక్షన్ చేయించారు. ట్యాప్స్ అవి వచ్చేప్పటికి జాగ్వార్ యూస్ చేశారండి. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. కిడ్స్ బెడ్రూము. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూము. సీలింగ్ వర్క్ ఎక్కడికక్కడ డిఫరెంట్గా ఇచ్చారండి. సీలింగ్ వర్క్ అంతా కూడా. అలాగే కిడ్స్ బెడ్రూమ్లో వాటర్ వచ్చేప్పటికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ కూడా చక్కటి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, చక్కటి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు బోత్ ద సైడ్స్. అలాగే కింద కూడా టైల్స్ అనేవి ఇచ్చారండి. ఆ ప్లాట్ఫామ్లో కూడా కింద టైల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేవాడికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. అలాగే కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి ఒక బాల్కనీ వచ్చిందండి. రోడ్ సైడ్ వచ్చింది. ఆ బాల్కనీ కూడా ఇక్కడ ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిందండి బాల్కనీ. వాల్ టైల్స్ కూడా క్లాడింగ్ చేయించారు. సీలింగ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూసాము, సెకండ్ బెడ్రూమ్ చూసాము. ఇది వచ్చేప్పటికి థర్డ్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. అది కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి. పైన వచ్చేప్పటికి హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్తో వెస్టర్న్ స్టైల్ కమోడ్స్ ప్రొవైడ్ చేశారు. చూశారు కదండి. ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఫ్లాట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుండింది. మొత్తం 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. ప్రైమ్ లొకేషను కానూరు అనేది ఈరోజు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. మంచి ఎడ్యుకేషనల్ హబ్ అండి. విజయవాడలో వన్ ఆఫ్ ద ఫైన్ లొకేషన్ కింద చెప్పుకోవచ్చు. ఇది టోటల్ ఏరియా వచ్చేపాటికి మనకి 2400 SFT వస్తుందండి. 2350 SFT వస్తుంది. ప్లింత్ ఏరియా అయితే 1776 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటికి 66.6 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 1,10,00,000 చెప్తున్నారు. యాస్టీజ్ కండిషన్లో. ప్రైస్ అనేది చాలా స్లైట్ నెగోషియేషన్ ఉంటుందండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి. నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే దీని ఫెసిలిటీస్ వచ్చేప్పటికి జనరేటర్ ఉందండి. 5 ఫ్లోర్స్ కాబట్టి జనరేటర్ ఉంది. సో సిఆర్టీ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయించిన ప్రాజెక్టు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అలాగే మేము మార్కెటింగ్ బిజినెస్ అండి. మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.